Hi students, welcome to video lecture number 13 and second lecture of geotechnical engineering. Okay. సో ఈ వీడియోలో నేను సాయిల్ మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్స్ అనే చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాను. ఇది సెకండ్ చాప్టర్ మన జీటీఈలో. సో ఈ టోటల్ చాప్టర్ లో మనకు 6 టాపిక్స్ ఉన్నాయి. ఫేజ్ డయాగ్రామ్స్ అండ్ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ సాయిల్, వాల్యూమెట్రిక్ రేషియోస్, వెయిట్ రేషియోస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్, స్పెసిఫిక్ గ్రావిటీ అండ్ టైప్స్, మెథడ్స్ టు ఫైండ్ జీ, డబ్ల్యూ, గామా. సో ఈ టోటల్ చాప్టర్ నుంచి మనకు అరౌండ్ 36 క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఇందులో వచ్చే బేసిక్స్ త్రూఅవుట్ జీటీఈ మనకు యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో నేను దీన్ని 2 పార్ట్స్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్ 1, పార్ట్ 2. సో పార్ట్ 1లో నేను వెయిట్ రేషియోస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2లో రెస్ట్ ఆఫ్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. సాయిల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్, సాయిల్ అనేది సింగిల్ ఫేజ్ సిస్టమా, 2 ఫేజ్ సిస్టమా, 3 ఫేజ్ సిస్టమా, నన్ ఆఫ్ ద ఎబోనా అని అడిగాను. ఓకే, దిస్ ఇస్ AW 2011 క్వశ్చన్ పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు సాయిల్ గురించి తెలుసుకునే ముందు సాయిల్లో ఎవరెవరు ఉంటారో చూసుకుందాం. సాయిల్లో మనకు 3 టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ సాలిడ్ టైప్ ఆఫ్ పార్టికల్, సెకండ్ ఈజ్ మాయిశ్చర్ ఆర్ వాటర్, థర్డ్ ఈజ్ ఎయిర్. సో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి? ఇది ఒక హోమోజీనియస్ సిస్టమ్, ఇది ఒక హోమోజీనియస్ సిస్టమ్. సో వీటన్నిటిని కలిపితే మనకు ఒక హెట్రోజెనస్ మిక్చర్ వస్తుంది. రైట్ నౌ, ఎస్, సాయిల్ ఈజ్ ఎ హెట్రోజెనస్ మిక్చర్, కాంబినేషన్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ హోమోజీనియస్ మెటీరియల్. సో వీటిని నేను డయాగ్రమెటిక్ గా రిప్రజెంట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది న్యాచురల్ గా దొరికే సాయిల్ శాంపిల్. ఇలా తీసుకున్నాను. లెట్ us assume it as having some V వాల్యూమ్. మనకు 1 మీటర్ క్యూబ్ అనుకుందామండి. అంటే మనకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక 1 మీటర్ క్యూబ్ డబ్బా తీసుకొని నేను వెళ్ళాను, ఫీల్డ్లోకి వెళ్ళి శాంపుల్ తీసుకొని వచ్చాను. శాంపుల్ తీసుకొని వస్తే అది ఈ స్టేట్లో ఉంది, ఇదిగోండి ఈ స్టేట్లో ఉంది. ఆ తర్వాత నేను ల్యాబొరేటరీకి తీసుకొచ్చేసి దాన్ని ఇలా మార్చడం అని కాదండి, అరేంజ్ చేశాను. సో ఐ అరేంజ్డ్ దిస్ టైప్ ఆఫ్ ఫేజెస్. ఏంటి అంటే, ఫస్ట్ కంప్లీట్ గా బాటమ్ లో కేవలం సాలిడ్స్ వితౌట్ వాయిడ్స్. సాలిడ్స్ అంటే ఏంటి? వితౌట్ వాయిడ్స్. నేను ఇలా అరేంజ్ చేశాను. ఇదిగోండి బాటమ్ అంతా వాయిడ్స్ లేకుండా. సో మిగతా ఉన్న వాయిడ్స్ అన్ని కూడా నేను పైన అరేంజ్ చేశాను ఇలా. ఓకే, పైన అరేంజ్ చేశాను. ఇదంతా కూడా వాయిడ్స్ పోర్షన్. ఈ వాయిడ్స్ లో మాయిశ్చర్ కొంత ఉంది, ఆ మాయిశ్చర్ ఇక్కడ పెట్టేశాను అండ్ ఎయిర్ ఇక్కడ పెట్టాను. సో ఓవరాల్ గా మనకు 3 ఫేజెస్ వచ్చాయి. నెక్స్ట్ మీరు ఇందులో ఈ డిఫరెంట్ టర్మ్స్ చూడండి. ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు రాబోయే వాల్యూమెట్రిక్ అండ్ వెయిట్ రిలేటెడ్ రేషియోస్ లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి మీరు ఒకసారి చూడండి. వి అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్. నెక్స్ట్ విఎస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. వితౌట్ వాయిడ్స్. ఓకేనా, వితౌట్ వాయిడ్స్. నెక్స్ట్ వి చూడండి, విఎస్ అయిపోయింది. నెక్స్ట్ విడబ్ల్యూ అంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్. రైట్. నెక్స్ట్ విఏ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. రైట్. ఈ రెండు కూడా విత్ వాయిడ్స్. ఓకే, అంటే ఈ రెండు టైప్స్ ఆఫ్ మెటీరియల్ కూడా సాయిల్లో ఉండే వాయిడ్స్ లో నిండుకొని ఉంటాయి. అసలు వాయిడ్ అంటే ఏంటి? వాయిడ్ ఈజ్ గ్యాప్ బిట్వీన్ సాలిడ్ పార్టికల్స్. వాయిడ్ అంటే ఏంటి? గ్యాప్ బిట్వీన్ సాలిడ్ పార్టికల్స్. చూడండి, ఇదిగోండి, ఇది సాలిడ్ పార్టికల్ కదా, ఇక్కడ చూడండి ఇంత పెద్ద గ్యాప్ ఉంది సాయిల్ శాంపుల్ లో. నెక్స్ట్
ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత పెద్ద గ్యాప్ ఉంది, ఫాలోడ్ బై ఇగో ఈ బాటమ్ లో గ్యాప్. ఈ గ్యాప్స్ ని మనం ఏమనాలి, వాయిడ్స్ అనాలి. రైట్ నో, ఒక్కొక్క వాయిడ్ ఒక్కొక్క సైజ్ లో ఉంటుంది. సో అన్ని వాయిడ్స్ సేమ్ సైజ్ లో ఉండాలని ఏం లేదు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ విఎస్ విడబ్ల్యూ విఏ వాయిడ్, ఇవి ఓన్లీ మనకి ఏం చెప్పొచ్చు, వాయిడ్, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్. ఈ వాటర్ అండ్ ఎయిర్ అనే ఓన్లీ వాయిడ్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు, విడబ్ల్యూ ప్లస్ విఏ. రైట్ నో, సిమిలర్లీ ఇవన్నీ వాల్యూమ్ సైడ్ అంటే ఇలా చెప్పేసాను చూడండి, ఈ సైడ్ కంప్లీట్ గా చెప్పేసాను ఈ ఫేజ్ డయాగ్రామ్ లో. రైట్, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వెయిట్. దిస్ సైడ్, capital W is equal to weight of సాయిల్. ఓకేనా, సాయిల్ వేరు, సాలిడ్ వేరు. ఓకేనా, సాయిల్ లో వాటర్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, సాలిడ్స్ ఉంటాయి. ఓకేనా, కానీ సాలిడ్స్ లో ఎక్స్క్లూజివ్లీ సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి వితౌట్ వాయిడ్స్. WS weight of solids followed by WW weight of water. సార్ మరి ఎందుకు ఇక్కడ WA తీసుకోలేదు? WA ఎందుకు తీసుకోలేదు అంటే ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ క్వాంటిటీ, జీరో కాదు, కంపారిటివ్లీ నెగ్లిజిబుల్ క్వాంటిటీ కాబట్టి నేను WAని కన్సిడర్ చేయట్లేదు. ఓకేనా, సో ఫైనల్ గా మీరు రెండు స్టేట్మెంట్ రాయొచ్చు ఇక్కడ నుంచి. టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. సో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, ఈ రెండింటిని నేను వాయిడ్స్ గా రిప్రజెంట్ చేశాను కదా, సో వాల్యూమ్ ఆఫ్ వాయిడ్. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ సాయిల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సాలిడ్ ప్లస్ వెయిట్ ఆఫ్ వాటర్. ఓకే, WA నెగ్లిజిబుల్ కాబట్టి జీరో చేసేది. ఓకే, ఎస్. సో ఫైనల్ గా మనకు ఫేజ్ డయాగ్రామ్ వచ్చింది. ఫేజ్ డయాగ్రామ్ అంటే ఏంటి, యాక్చువల్ డెఫినేషన్ చెప్పాలి నేను మీకు. ఫేజ్ డయాగ్రామ్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ హోమోజీనియస్ మెటీరియల్ ఇన్ ఎ సింగిల్ అంటే ఎట్ ఏ వన్స్. ఓకే, సో సాయిల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ a what one, three phase system. Okay, next question number 2. Which of the following statement is true? In a dry soil all the voids are filled with air, in a saturated soil all the voids are filled with water, in a partially saturated soil the voids are occupied by both air and water. So ఈ క్వశ్చన్ కి సొల్యూషన్ చూడండి. ఇదేంటి, శాంపుల్ సాయిల్ శాంపుల్. రైట్ నో, ఎస్, సాయిల్ శాంపుల్ నేను ఇప్పుడు కలెక్ట్ చేసుకొని వచ్చానండి, నాకు తెలియదు అది ఏ స్టేట్ లో ఉంది. నేను ఏం చేస్తా అంటే దాన్ని తీసుకెళ్ళి ఓవెన్ ట్రైలో పెడతాను. ఓవెన్ ట్రైలో పెడితే ఏమవుతుంది, 105 degrees దగ్గర మనకు కంప్లీట్ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. కంప్లీట్ వాటర్ వెళ్ళిపోగానే మనకి ఏ స్టేట్ వస్తుంది, డ్రై సాయిల్ స్టేట్ వస్తుంది. డ్రై సాయిల్ అంటే ఎలాంటి మాయిశ్చర్ ఉండదు అందులో. ఓకేనా, రైట్. సో మీరు డ్రై సాయిల్ యొక్క ఫేజ్ డయాగ్రామ్ కనుక చూస్తే ఇందులో సాలిడ్స్ ఉంటాయి అండ్ ఎక్స్క్లూజివ్లీ ఎయిర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఎయిర్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఎస్, ఎక్స్క్లూజివ్లీ ఎయిర్ మాత్రమే ఉంటుంది. అదే విధంగా మీరు ఈ టైప్ ఆఫ్ సాయిల్ ని వాటర్ తో నింపండి, వాటర్ తో ఫిల్ చేయండి, సో ఫైనల్ గా ఇఫ్ వాటర్ తో ఫిల్ చేస్తే మీకు అక్కడ ఉండే కంప్లీట్ వాయిడ్స్ అనేవి ఎలా వేటితో నిండిపోతాయి, వాటర్ తో నిండిపోతాయి. ఎస్ నో, ఎస్. సో ఫైనల్ గా ఇదంతా కూడా వాటర్ వచ్చేస్తుంది. అంటే ఫర్ గివెన్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ డ్రై స్టేట్ నుంచి మనము సాచురేటెడ్ స్టేట్ కి మార్చాలి అంటే పర్ఫెక్ట్లీ సాచురేటెడ్ స్టేట్ కి మార్చాలంటే ఆ వాయిడ్స్ అన్ని కూడా దేంతో నింపేసేయాలి, వాటర్ తో నింపేసేయాలి. సో ఇలా పర్ఫెక్ట్లీ సాచురేటెడ్ స్టేట్ లోకి నింపాలంటే ఎగ్జాక్ట్లీ అన్ని వాయిడ్స్ వాటర్ తో నింపేసేయాలి. అలా కాకుండా మిడ్ వేలో ఆపేశారు, ఏదో ప్రాసెస్ లో ఏదో ప్రాబ్లం వచ్చేసి మీరు మధ్యలో ఆపేశారు అంటే
ఇక్కడ వాటర్ ఉంది, అదే విధంగా ఎయిర్ ఉంది. ఇలాంటి స్టేట్ ని నేను ఏమంటానంటే పార్షియలీ సాచురేటెడ్ స్టేట్ అంటాను. సో ఫైనల్ గా మనకు కన్క్లూజన్స్ ఏంటంటే డ్రై సాయిల్ అనేది వాయిడ్స్ అంతా కూడా ఎయిర్ తో నిండిపోతుంది. పార్షియల్ సాయిల్ అనేది బోత్ వాటర్ అండ్ ఎయిర్ తో నిండిపోతుంది. సాచురేటెడ్ సాయిల్ అనేది కంప్లీట్ వాయిడ్స్ అనేవి వాటర్ తో నిండిపోతాయి. ఎస్. సో మన ఆన్సర్ చూడండి. In a dry soil, voids are filled with air, correct. In a saturated soil, all voids are filled with water, correct. In a parcelated soil, both air and water. So answer will be the all the above. Yes. So ఇక్కడ నేను ఇంకాస్త నాలెడ్జ్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఈ టేబుల్ ఫిల్ చేద్దాము ఒకసారి చూడండి. డ్రై స్టేట్ ఉంది, డ్రై స్టేట్. ఓకేనా? యా, డ్రై స్టేట్. డ్రై స్టేట్ ఫిగర్ నంబర్ 1. ఎన్ని ఫేజ్లు ఉన్నాయి? ఓన్లీ ఎయిర్ ఉంది, అదే విధంగా సాలిడ్స్ ఉన్నాయి. 2 phase సిస్టమ్. ఎస్, 2 phase సిస్టమ్. వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత అండి? వెయిట్ ఆఫ్ వాటర్ అసలు వాటర్ ఉందా? లేదు, 0. వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఎంత? ఐ డోంట్ నో, బట్ ఐ విల్ డిజిగ్నేట్ ఇట్ యాజ్ WH. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఎంత? VS. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఎంత? వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు VA. అంటే వాయిడ్స్ filled with remarks air, filled with air, right now. Yeah, next partially saturated soil తీసుకున్నా అంటే సెకండ్ ఫేజ్, అంటే సగం నింపిన వాటర్ సగమే నింపారు. ఓకేనా? ఎస్, వాటర్ సగం నింపారు. సో దీన్ని మీరు ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే సో చూడండి కంప్లీట్ గా ఎన్ని ఫేజ్లు ఉన్నాయి? ఎయిర్ ఉంది, వాటర్ ఉన్నాయి, అదే విధంగా సాలిడ్స్ ఉన్నాయి. సో 3 phase డయాగ్రామ్. ఎన్ని ఫేజ్ డయాగ్రాము? 3 phase. సో వాటర్ యొక్క వెయిట్ ఎంత? సమ్ WW. నెక్స్ట్ సాలిడ్స్ వెయిట్ ఎంత? WS. సాలిడ్స్ వాల్యూమ్ ఎంత? VS. VV ఎంత? VW ప్లస్ VA. ఎందుకంటే ఇది VW, ఇది VA, ఈ రెండు కలిపితే VV. So voids are filled with air and water, both. Next followed by the saturated system. Saturated system తీసుకోండి. Saturated. So saturated అంటే ఏంటి? కంప్లీట్ గా వాటర్ నిండిపోవడం. అవునా? యా, కంప్లీట్ గా వాటర్ తో నిండిపోవడం. సో ఎన్ని ఫేజ్లు ఉన్నాయి? ఓన్లీ వాటర్ అండ్ సాలిడ్స్ రెండే ఫేజ్లు ఉన్నాయి కాబట్టి 2. సో టోటల్ వాటర్ వెయిట్ ఎంత? WW. నెక్స్ట్ weight of solids ఎంత? WS, right. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఎంత? VS. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఎంత? ఓన్లీ వాటర్ వాల్యూమ్, అంటే కంప్లీట్ గా ఇది నిండిపోయింది. సో ఫైనల్ గా మనకు స్టేట్మెంట్ ఏమొస్తుంది? వాయిడ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఓన్లీ వాటర్, ఓన్లీ వాటర్. సో హోప్ఫుల్లీ మీకు ఈ టేబుల్ దాని కన్స్ట్రక్షన్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకోండి. ఫర్ గివెన్ సాయిల్ మాస్ W, V కాన్స్టెంట్ ఆబ్వియస్లీ కదా. ఫర్ గివెన్ సాయిల్ మాస్ అంటే వెయిట్ వాల్యూమ్స్ కాన్స్టెంట్ ఉంటాయి దాని మీనింగ్. యా, ఫర్ గివెన్ సాయిల్ మాస్ ఎవరెవరు కాన్స్టెంట్ ఉన్నారు చెప్పండి. ఎవరెవరు కాన్స్టెంట్ ఉన్నారు? బేసికలీ ఎవరు కాన్స్టెంట్ ఉన్నారు ఒక్కసారి చూడండి. అన్ని ఈ కాలంలో ఏ కాలం కాన్స్టెంట్ ఉంది? ఏ కాలం కాన్స్టెంట్ ఉంది? WS కాన్స్టెంట్ ఉందా? ఎస్, మారలేదు వాళ్ళు. అలాగే VS కాన్స్టెంట్ ఉందా? ఎస్, మారలేదు వాళ్ళు, రైట్. ఫర్ గివెన్ సాయిల్ మాస్ WS, VS ఆర్ కాన్స్టెంట్, సారీ, WS, VS ఆర్ కాన్స్టెంట్. ఓకేనా? యా, మీకు తెలుసు ఆల్రెడీ W, V, VV ఆర్ కాన్స్టెంట్. ఓకే. సో మనం ఆల్రెడీ ఆన్సర్ చేసాం క్వశ్చన్ నెంబర్ 2 కి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఈజ్ ద రేషియో బిట్వీన్ ద వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఇన్ సాయిల్ అండ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్. ఎస్. సో మళ్ళీ మన ఫేజ్ డయాగ్రామ్ దగ్గరికి వెళ్తే మీరు చూడొచ్చు. రేషియో బిట్వీన్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ టు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ కాల్డ్ యాజ్ void ratio.
వాయిడ్ రేషియో అనేది ఈ రెండింటి యొక్క రేషియో అండి. నెక్స్ట్ దీని రేంజ్ చూడండి. నేను ఎప్పుడైనా చెప్పానా వివి ఆల్వేస్ లెస్ దాన్ విఎస్ అని చెప్పానా? చెప్పలేదు కదా. అంటే ఒక్కొక్కసారి వివి వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి విఎస్ కూడా ఎక్కువ ఉండొచ్చు. అంటే దెర్ ఇస్ నో సర్టెన్ రిలేషన్షిప్ బిట్వీన్ ద క్వాంటిటీస్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వివి అండ్ విఎస్. సో వివి విఎస్ కి విఎస్ క్వాంటిటీస్ కి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి ఈ ఈ అనేది ఇలా ఉండొచ్చు రేంజ్. అంటే వివి గ్రేటర్ దాన్ విఎస్ అనుకోండి ఫర్ సపోజ్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1 దాని మీనింగ్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ లెస్ దాన్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. ఫర్ సపోజ్ వివి గ్రేటర్ దాన్ విఎస్, వివి బై విఎస్ గ్రేటర్ దాన్ 1, వివి బై విఎస్ గ్రేటర్ దాన్ 1 దాని మీనింగ్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ గ్రేటర్ దాన్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ అని. ఓకేనా? ఎస్. సో ఈ గ్రేటర్ దాన్ 0 అంటే సార్ మరి వాయిడ్ రేషియో ఫర్ ఎనీ సాయిల్, వాయిడ్ రేషియో, సో వాయిడ్ రేషియో ఫర్ ఎనీ సాయిల్, ఫర్ ఎనీ సాయిల్ ఇన్ఫినిటీ ఉండొచ్చా? ఉండొచ్చు, ప్రాబబిలిటీ ఉంది. కానీ అలాంటి సాయిల్స్ మన ఎర్త్ పైన ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఎర్త్ పైన అయితే ఇంతవరకు ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఓకేనా? మరి ఎగ్జిస్ట్ అయిన సాయిల్స్ లో, మనకు అవైలబుల్ గా ఉన్న సాయిల్స్ లో హైయెస్ట్ వాయిడ్ రేషియో ఎంత అంటే ఈజ్ ఈక్వల్ టు 5.2 యాజ్ పర్ గూగుల్. ఓకే, యాజ్ పర్ గూగుల్. సో దిస్ ఇస్ ఎగ్జిస్ట్ ఇన్ పీట్ అండ్ బెంటోనైట్ క్లే. పీట్ అండ్ బెంటోనైట్ క్లేలో ఎగ్జిస్ట్ అవుతుంది. కొన్ని బుక్స్ దీన్ని 4.2 కూడా ఇచ్చాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఎవరు అడగరండి మిమ్మల్ని. కాకపోతే ఏంటంటే ఈ అనేది గ్రేటర్ దాన్ 0 ఉండొచ్చు, కానీ ఇన్ఫినిటీ ఉండే సాయిల్స్ లేవు. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ వాయిడ్ రేషియో వేరు, వాయిడ్ రేషియో వేరు, వాయిడ్ వేరు. వాయిడ్ అంటే సైజ్, గ్యాప్ సైజ్. వాయిడ్ రేషియో అంటే వివి బై విఎస్. ఇది కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ద వ్యాలిడ్ రేంజ్ ఫర్ ఎన్. ఎన్ అంటే పోరోసిటీ అండి. ఏంటది? పోరోసిటీ. సో అగైన్ పోరోసిటీ డెఫినేషన్ చూడండి. పోరోసిటీ ఎన్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్. వివి కి విఎస్ కి రిలేషన్ లేదు, నాట్ హ్యావింగ్ రిలేషన్. ఓకే, ఎలాంటి రిలేషన్ లేదు. కానీ వివి ఆల్వేస్ లెస్ దాన్ వి ఆఫ్ సాయిల్. ఓకేనా? చూడండి, మనకు వివి అనేది విలో పార్ట్, వివి అనేది విలో పార్ట్. అంటే వివి అనేది ఎగ్జాక్ట్లీ వి కన్నా తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే ఖచ్చితంగా ఈ న్యూమరేటర్ అనేది తక్కువ ఉంటుంది, డినామినేటర్ అనేది ఎక్కువ ఉంటుంది. డెఫినెట్ గా ఈ వాల్యూ అనేది 0 నుంచి 100 మధ్యలో ఉంటుందండి. పోరోసిటీ వాల్యూ 0 నుంచి 100 మధ్యలో ఉంటుంది. సార్ మరి ఎందుకు ఈజ్ ఈక్వల్ టు 100 లేదు, ఈజ్ ఈక్వల్ టు 0 లేదు? ఫర్ సపోజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పోరోసిటీ, ఎన్ ఈజ్ ఈక్వల్ టు వివి బై వి అనుకోండి, వివి బై వి అనుకోండి. 0 అంటే ఏంటి? వాయిడ్స్ లేవు. వాయిడ్స్ లేవు అంటే ఇగో ఈ కంప్లీట్ పోర్షన్ లేదు. ఈ కంప్లీట్ పోర్షన్ లేకపోతే అది రాక్ అవుతుంది, సాయిల్ కాదు. సాయిల్ అనేది అట్లీస్ట్ 2 ఫేజ్ కలిగి ఉండాలి, అట్లీస్ట్ 2 ఫేజ్, మాక్సిమం 3 ఫేజ్ అండ్ మాక్సిమం 4 ఫేజ్ కూడా. ఫ్రోజన్ సిస్టమ్ లో 4 ఫేజ్ వస్తుంది. సో అట్లీస్ట్ 2 ఫేజ్ పక్కా కలిగి ఉండాలి. వివి అనేది 0 అయిందనుకోండి అది సాలిడ్ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఓన్లీ సాలిడ్ ఫేజ్ అంటే ఎగ్జాంపుల్ రాక్. రాక్ ఈజ్ నాట్ ఏ సాయిల్. రాక్ అనేది సాయిల్ యొక్క పేరెంట్ మెటీరియల్. ఓకేనా? ఎస్. సో జీ ఈక్వల్ టు కాదు, 0కి ఈక్వల్ కాదు. అలాగే 100, 100కి ఎందుకు ఈక్వల్ కాదు? ఎందుకంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు వివి బై వి. 100 కి ఈక్వల్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే వివి ఈజ్ ఈక్వల్ టు వి. అంటే అప్పుడు సాలిడ్ ఉండదు. నువ్వు సాలిడ్ లేకపోతే సాయిల్ మెకానిక్స్ లేదు. అవునా? సాలిడ్ అనే మెటీరియల్ లేకపోతే, సాలిడ్ గ్రెయిన్స్ లేకపోతే సాయిల్ మెకానిక్స్ లేదు. అప్పుడు అది ఏమవుతుంది? ఫ్లూయిడ్ మెకానిక్స్ అవుతుంది. ఏమవుతుంది? ఫ్లూయిడ్ మెకానిక్స్. ఎందుకంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఎవరు ఉంటారు? సాలిడ్స్ ఉంటాయా? ఉండవు. ఓన్లీ వాటర్, ఎయిర్, టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి, టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. సో అది ఫ్లూయిడ్ మెకానిక్స్ అవుతుంది. సో ఇది కూడా కరెక్ట్ కాదు. ఓకే, యా.
So your answer will be this. Sorry, very sorry. Answer will be this A. Okay. Yeah. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడే ఈ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడే మనకు ఆన్సర్ వచ్చు అనే ఒకే ఒక ఆ క్యూరియాసిటీతో వి గో ఫర్ దిస్ బి రైట్ చూడదు మనకు వచ్చింది కదా అని ఓవర్లుక్ లో ఉంటాము. అలా నాకు ఏఈలో ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ పోయాయి. 5 క్వశ్చన్స్ ఓవర్లుక్ లో. సో మీరు ఆ ప్రాక్టీస్ అలాంటి ప్రాక్టీస్ చేయరు అని మీకు ఇది చెప్పాలనుకుంటున్న సిచ్యువేషనల్ వచ్చింది కాబట్టి. ఓకే. Question number 5. The value of porosity of soil sample in which the total soil grains is equal to total volume of voids would be. Okay. ఏమంటున్నాడంటే volume of soil grains is equal to 2 times of volume of voids. పోరోసిటీ ఎంత అంటున్నాడు. ఓకేనా, మనకు తెలుసండి టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఇస్ ఈక్వల్ టు విఎస్ ప్లస్ వివి. విఎస్ అంటే ఏం రాయొచ్చు, 2వివి రాయొచ్చు. వివి అంటే బై డిఫాల్ట్ గా వివి, సో విచ్ ఇస్ ఈక్వల్ టు 3వివి. ఎన్ అంటే ఏంటి, వివి బై వి రైట్ ఇంటూ 100 అనుకుందాం, పర్సెంటేజ్ లో ఇచ్చాడు కాబట్టి. సో వివి ఎంత, by default it is VV. V value at the VV terms లో 3VV into 100 which is equal to 33.33%. Answer will be this. సో మీరు సాయిల్ మెకానిక్స్ డబ్ల్యూఈటీ లాంటి దాంట్లో కాన్సెప్ట్ తో పాటు ఫాస్ట్ గా చేసే విధానం నేర్చుకోవాలి. ఓకేనా, అదే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లో కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను క్యాలిక్యులేషన్స్ లో షార్ట్ కట్స్ నేర్పించలేను. ఓకే, లెట్ ఇట్ బి. నెక్స్ట్ question number 6. A soil mass is having porosity 45%. How much water will required to saturate the 1 meter cube of this soil sample? Solid grains ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ WS, మనకు W తో పని లేదు, ఓన్లీ VS అండ్ VV. VS ఈ రెండింటిని కలిపితే వచ్చేది టోటల్ వి, రైట్ నో. యా, పోరోసిటీ ఎంత అంట, వివి బై వి ఈజ్ ఈక్వల్ టు 45%, అంటే 0.45. అంటే ఏంటి, వివి ఈజ్ ఈక్వల్ టు 0.45 ఆఫ్ వి. వాట్ ఈస్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ శాంపుల్, 1 మీటర్ క్యూబ్. సో 0.45 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ వచ్చాయండి. అంటే 0.45 మీటర్ క్యూబ్ వాటర్ ని 0.45 మీటర్ క్యూబ్ ఆఫ్ వాయిడ్ స్పేస్ ని నింపాలి. మనకు తెలుసు డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత అండి, 1000 kg per మీటర్ క్యూబ్. దాని మీనింగ్ ఏంటి, ఒక మీటర్ క్యూబ్ డబ్బా తీసుకొని అందులో వాటర్ ని ఫిల్ చేస్తే అవి బై డిఫాల్ట్ గా 1000 kg ఉంటాయి అని. ఓకేనా, ఒక మీటర్ క్యూబ్ డబ్బా తీసుకొని మనము వాటర్ తో ఫిల్ చేస్తే 1000 kg ఉంటాయి. ఇప్పుడు మనం ఫిల్ చేయాల్సిన అమౌంట్ ఎంత, ఓన్లీ 0.45 మీటర్ క్యూబ్. అంటే ఇదిగోండి ఈ ఎంటీ డబ్బా తీసుకోండి, ఆ ఎంటీ డబ్బా వాల్యూమ్ ఎంత, 0.45 మీటర్ క్యూబ్. సో 0.45 మీటర్ క్యూబ్ కి ఎన్ని కేజీలు కావాలి, 1 పెన్ 1000 రూపీస్, సారీ 1 పెన్ 1000 రూపీస్ ఆర్ 1 ఆబ్జెక్ట్ 1000 కేజీ. 0.54 ఆబ్జెక్ట్ 0.45 ఆబ్జెక్ట్ ఎంత, చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా పెన్స్ కాన్సెప్ట్. అట్లా చేయండి సింపుల్ గా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 1000 ఇంటూ 0.45 బై 1 మీటర్ క్యూబ్. ఇది మీటర్ క్యూబ్, ఇది కేజీ. యూనిట్ కన్సిస్టెన్సీ మస్ట్ అండ్ షుడ్ గా చెక్ చేసుకోవాలి. 450 kg. ఆన్సర్ ఇస్ దిస్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. If the porosity of soil sample is 20%, then the void ratio ఏంటి అని అడిగాడు. పోరోసిటీకి వాయిడ్ రేషియోకి రిలేషన్ తెలుసు, E గ్రేటర్ దాన్ N. ఎగ్జాక్ట్ రిలేషన్ చెప్పనా, E ఈజ్ ఈక్వల్ టు N బై 1 మైనస్ N. అదే విధంగా N ఈజ్ ఈక్వల్ టు E బై 1 ప్లస్ E. మీరు ఇక్కడ నుంచి కూడా చెప్పొచ్చు, ఒకటి కన్నా తక్కువ, ఒకటి కన్నా ఎక్కువ. డినామినేటర్ లో ఒకటి కన్నా తక్కువ అంటే ఆబ్వియస్లీ న్యూమరేటర్ కన్నా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఒకటి కన్నా ఎక్కువ అంటే
న్యూమరేటర్ కన్నా తక్కువగా ఉంటుంది, రైట్. సో ఫైనల్ గా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 20% కదా, 0.2% ఇచ్చాడు అంటే 0.2. 20% అంటే ఏంటండి 20/100, 0.2. 1 minus 0.2 which is equal to 0.2 by 0.8 is equal to 0.25. Answer will be D. Next, question number 8. Question number 8. Degree of saturation. Saturation with what? Water. దేంతో నింపుతారు మీరు జనరల్ గా? మన వర్షం పడింది అనుకోండి, దేంతో నిండుతుంది? వాటర్ తో. మీరు ఏమంటారు, వేరే ఎలాంటి ఫ్లూయిడ్స్ తో నింపారు కదా, మెర్క్యూరీ కానీ మిల్క్ కానీ ఎలాంటి. సో మనకి డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అనేది ఎందుకంటే న్యాచురల్ గా ఎగ్జిస్ట్ అయ్యే వాటర్ ఫిల్లింగ్ ప్రాసెస్ ని ఎంత వరకు ఫిల్ అయింది అంటే సిగ్నిఫికెన్స్ ఏంటి దానికంటే, వాయిడ్స్ అనేవి ఎంత పర్సెంటేజ్ ఫిల్ అయ్యాయి, వాయిడ్స్ అనేవి వాటర్ తో ఎంత పర్సెంటేజ్ ఫిల్ అయ్యాయని చెప్పే ఫిజికల్ సిగ్నిఫికెన్సే మనకు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే. దీన్ని మనము ఎస్ తో ఇండికేట్ చేస్తాం, కొందరు ఎస్ఆర్ తో ఇండికేట్ చేస్తారు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఎంత, వి, రైట్ నో. అందులో వాటర్ వాల్యూమ్ ఎంత ఉంది, అదే మన డిగ్రీ ఆఫ్ సాచురేషన్. అర్థమైందా? సో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే ఏంటంటే టోటల్ వాయిడ్స్ ఎంత పర్సెంటేజ్ వాటర్ తో నిండిపోయాయి. ఫర్ సపోజ్ ఎస్ఆర్ ఇజ్ ఈక్వల్ టు 100% అంటే దాని మీనింగ్ ఏంటి, వాయిడ్స్ ఆఫ్ సాయిల్ అనే కంప్లీట్ గా వాటర్ తో నిండిపోయింది. సో ఎస్ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 అంటే దాని మీనింగ్ ఏంటి, విడబ్ల్యూ 0 అని. ఈ స్టేట్ నేను ఏమంటానంటే సాచురేట్ స్టేట్ అంటాను. ఏమంటాను, సాచురేట్. ఆర్ సమ్ క్వశ్చన్స్ విల్ కన్సిడర్ లైక్ ఫుల్లీ సాచురేటెడ్. సాచురేట్ అన్నా ఫుల్లీ సాచురేటెడ్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 0 ఉందంటే అది వాటర్ లేదు. వాటర్ లేదంటే ఏమనుకున్నాం మనం సెకండ్ క్వశ్చన్ నుంచి, డ్రై కండిషన్ అనుకున్నాం కదా. సో దిస్ ఇస్ డ్రై కండిషన్. సార్ మరి 0 నుండి 100 మధ్యలో ఉంటే దాన్ని ఏమనాలి అంటే పార్షియల్లీ సాచురేటెడ్ అనాలి. ఏమనాలి, పార్షియల్లీ సాచురేటెడ్. డ్రై స్టేట్ లో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 0, fully saturated or saturated state లో 100 and partially saturated లో in between 0 to 100. So your answer, first of all, pick the formula. Degree of saturation is VW by VV, option A. సో ఎలా డిగ్రీ ఆఫ్ సాచురేషన్ గురించి వచ్చింది కాబట్టి ఒక్కసారి చూడండి. VW by VV ఉంటే సార్ మీరు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అన్నారు సార్, బాగుంది. నాకు అట్లా ఇష్టం లేదు సార్, నాకు వాటర్ ఇష్టం లేదు. వాటర్ కాకుండా ఎయిర్ కావాలి నాకు. ఎయిర్ వాల్యూమ్ బై టోటల్ వాయిడ్స్ వాల్యూమ్ చేస్తే ఏమొస్తుందంటే ఏసీ అంటే ఎయిర్ కంటెంట్ వస్తుంది. వాయిడ్స్ అనేవి ఐదర్ వాటర్ తో నిండి ఉండాలి లేదంటే ఎయిర్ తో నిండి ఉండాలి. వాటర్ తో ఫుల్ గా నిండితే సాచురేటెడ్ అని, ఎయిర్ తో ఫుల్ గా నిండితే ఎయిర్ సాచురేటెడ్ అని మనం అనుకోవచ్చు. ఓకేనా? సో ఫైనల్ గా మీరు ఇక్కడ ఇలా చేయండి, హోల్ బై వివి ఇలా చేయండి. సో ఇది 1 అవుతుంది. విడబ్ల్యూ బై వివి ఏమవుతుంది, ఎస్ఆర్ అవుతుంది. విఏ బై వివి ఏమవుతుంది, ఏసీ అవుతుంది. అర్థమైందా? డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ప్లస్ ఎయిర్ కంటెంట్ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 or 100%, రైట్. సో నెక్స్ట్ సార్, ఎయిర్ కంటెంట్ అంటే మీరు ఏమన్నారు, ఏసీ విఏ బై వివి అన్నారు కదా, అట్లా నాకు ఇష్టం లేదు సార్. ఫర్ సపోజ్ విఏ బై టోటల్ వాల్యూమ్ వేస్తారు అనుకోండి, దాన్ని ఏమంటారు, పర్సెంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ అంటారు. ఏమంటారు, పర్సెంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ అంటారు. సో నేను ఇలా రాయొచ్చు దీన్ని చూడండి, విఏ బై వివి ఇంటూ వివి బై వి, విఏ బై వివి ఇంటూ వివి బై వి. సో ఫైనల్ గా మనం ఏం చేయొచ్చు అంటే వివి బై వి, వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై దిస్. విఏ బై వివిని మనం ఏమనొచ్చు, ఏసి అనొచ్చు. వివి బై వి అని ఏమనొచ్చు, పోరోసిటీ అనొచ్చు. సో పర్సెంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ ఇస్ ఈక్వల్ టు ఏసి ఇంటూ ఎన్. ఇది ఇంకొక స్టేట్మెంట్, రైట్ నో. సో ఈ ఫేజ్ డయాగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు త్రూఅవుట్ ద జీటీ, వాయిడ్ రేషియో, పోరోసిటీ, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అనే టర్మ్స్ ఎక్కువగా వస్తూనే ఉంటాయి. తర్వాత వచ్చేది ఎయిర్ కంటెంట్, దీనికి అంత ఫిజికల్ సిగ్నిఫికెన్స్ లేదు. ఓకేనా? ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ కి అంత సిగ్నిఫికెన్స్ లేదు, రైట్. నెక్స్ట్, ఏ ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్ ఇస్ సెడ్ టు బి,
ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్ ఎవరు ఉంటారు? ఓన్లీ సాలిడ్స్ ఉంటాయా? సాలిడ్స్ విత్ ఓన్లీ వాటర్ ఉంటుంది. ఎన్ని ఫేజెస్ సిస్టమ్ అండి? 2 phases. ఆన్సర్ విల్ బి సి. ఏ మాయిస్ట్ సాయిల్ weighs 24 grams in a tin lid. The lid about it actually about weighs 14 grams and oven dry weight of tin sample is 22 grams. What is the water content? Yes. ఇప్పటి వరకు until question number 9 we saw only until question number 9 we saw only weight related ratios weight VW by VV లేకపోతే VW by V ఓకేనా ఇలాంటి ఇలాంటి రేషియో చూసాం వాటన్నిటిని నేను వాల్యూమెట్రిక్ రేషియో అన్నాను ఇప్పుడు వెయిట్ రిలేటెడ్ చూద్దాం వాటర్ కంటెంట్ దేంతో ఇండికేట్ చేస్తాను స్మాల్ w తో ఇండికేట్ చేస్తాను స్మాల్ w is equal to weight of water by weight of solid into 100 సాలిడ్ తో పోలిస్తే వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉంది అని దాని మీనింగ్ సాలిడ్ తో పోలిస్తే వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉందని దాని ఫిజికల్ మీనింగ్ సో ఒక్కసారి రండి మనకు ఓవెన్ డ్రై వెయిట్ వచ్చింది ఓవెన్ డ్రై వెయిట్ ఎంత అండి 22 grams కాకపోతే ఈ 22 grams ఇంక్లూడింగ్ లిడ్ సో ఇంక్లూడింగ్ లిడ్ కాబట్టి లిడ్ వెయిట్ తీసేయండి లిడ్ వెయిట్ హౌ మచ్ 14 grams సో ఫైనల్ ఇట్ ఈస్ 8 grams నెక్స్ట్ ఓవెన్ డ్రై వెయిట్ వచ్చేసింది అంటే ఇది డ్రై వెయిట్ అండి సాలిడ్ డ్రై వెయిట్ రైట్ నో వెయిట్ ఆఫ్ వాటర్ కావాలి వెయిట్ ఆఫ్ వాటర్ అనేది ఫస్ట్ చూడండి ఏ మాయిస్ట్ శాంపుల్ అంటే ఇందులో ఉంటుంది మాయిస్ట్ శాంపుల్ లో మాత్రమే వాటర్ వెయిట్ ఉంటుంది కాబట్టి 24 grams ఇంక్లూడింగ్ లిడ్ కదా లిడ్ వెయిట్ తీసేయండి సో ఫైనల్ గా ఏమవుతుంది 10 is it oven dry weight 22 grams 14 grams and this is 8 grams so water content is equal to 10 grams no wait so this is a moist sample weight ఈ మాయిస్ట్ శాంపుల్ వెయిట్ లో మనకు 10 grams ఉంది మాయిస్ట్ శాంపుల్ వెయిట్ ఎంత ఉంది 10 grams ఉంది వెయిట్ ఆఫ్ వాటర్ కావాలి వెయిట్ ఆఫ్ వాటర్ కావాలంటే ఏం చేయాలి వెయిట్ ఆఫ్ మాయిస్ట్ శాంపుల్ మైనస్ వెయిట్ ఆఫ్ డ్రై చేయండి 10 minus 8 is equal to 2 grams so finally it will be 2 by 8 into 100 which is equal to 25%. So it is 25% option C. Next question number 11. The relationship involving the void ratio and water content saturation specific gravity of soil. మనం ఇంతవరకు void ratio నేర్చుకున్నాం degree of saturation నేర్చుకున్నాం water content నేర్చుకున్నాం G కూడా చెప్తానండి gamma of substance by gamma of water మళ్ళీ చెప్తాను నెక్స్ట్ పార్ట్ 2 లో చెప్తాను సో అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి సో ఈ రిలేషన్ అడిగాడు డైరెక్ట్ గా ఫార్ములా అడిగాడు చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ మన సాయిల్ మెకానిక్స్ లో ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటుంది మీకు ఓకే సో ఈ ఈక్వేషన్ మీరు ఎలా చదవచ్చు అంటే సీవేజ్ ఈక్వేషన్ చదవచ్చు సీవేజ్ స్పెల్లింగ్ తెలుసు కదా ఎస్ సీవేజ్ ఈక్వేషన్ అని చదవచ్చు లేదంటే దీన్ని మీరు సేవాగ్ ఈక్వేషన్ అని కూడా అనొచ్చు ఓకేనా సో యూ కంఫర్ట్ ఇఫ్ యూ కంఫర్ట్ విత్ సీవేజ్ గో ఫర్ దట్ ఆర్ సేవాగ్ అంటే చాలా మందికి ఫేవరెట్ ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 A soil sample has a water content of 15% and specific gravity 2.67 void ratio 0.48 what will be the degree of saturation yes అంటే వాటర్ కంటెంట్ ఇచ్చాడు స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చాడు వాయిడ్ రేషియో ఇచ్చాడు మళ్ళీ ఇది రాగానే గుర్తు రావాలి మీకు సీవేజ్ ఈక్వేషన్ గుర్తు రావాలి సీవేజ్ ఈక్వేషన్ గుర్తు వచ్చేసింది రైట్ నో యా సో తను అడిగేది ఏంటి డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అడుగుతున్నాడు WG by E
వాటర్ కంటెంట్ ఎంత 0.15 ఇంటూ జీ వాల్యూ ఎంత 2.67 కదా, ఏడబ్ల్యూ కాబట్టి నేను 2.7 తీసుకుంటాను. రౌండ్ ఫిగర్ చేస్తా, ఎట్లా చేస్తానో చూడండి. నేను క్యాలిక్యులేషన్స్ జనరల్ గా నేను ఐఏఎస్ ప్రిపరేషన్ లో కూడా ఇలానే రఫ్ క్యాలిక్యులేషన్స్ చేసేవాడిని, ఎందుకంటే క్యాలిక్యులేటర్ ఉండదు కాబట్టి. సో మీకు కూడా ఇఫ్ ఇది పాసిబుల్ అయితే మీరు అడాప్ట్ చేసుకుంటారని చెప్తున్నాను ఆ టెక్నిక్. సో దీన్ని నేను 2.7 అన్నాను కదా, దీన్ని నేను ఏమంటానంటే 0.49 కదా, 49 అన్నానండి, 49 అన్నాను. ఏమంటా అంటే 0.5 అంట, 0.5 అంట. ఓకేనా? యా 0.50. ఇది 3 జా, ఇది 10 జా. ఎస్ 3 ఇంటూ 2.7 బై 10. 3 ఇంటూ 2.7 బై 10 అంటే 3 ఇంటూ 27 81 బై 10 విచ్ ఇస్ ఈక్వల్ టు అండ్ 8.1 బై 10 0.81. నియరెస్ట్ ఆన్సర్ ఇది 81.7. నేను కొంచెం అడ్జస్ట్ చేసినా కాబట్టి ఆ పాయింట్స్ అనేది అరేంజ్మెంట్ చేసేసుకుంటే సరిపోయింది, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఎస్, మీరు గుర్తుపెట్టుకోండి డబల్ఈ టిఈ జీటీ, ఇందులో మీరు కాన్సెప్ట్ తో పాటు క్యాలిక్యులేషన్స్ ఎంత స్పీడ్ గా చేయాలో నేర్చుకోవాలి డెఫినెట్ గా. ఓకేనా? ఎస్, లాస్ట్ క్వశ్చన్. ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద సాయిల్ శాంపుల్, the specific gravity of the soil sample is 2.50 and void ratio is 0.925. What is for a saturated soil mass? Saturated అంటే ఏంటి? Degree of saturation 100%, which is equal to 1. Moisture content of the soil will be. మళ్ళీ ఎస్ ఉంది, ఈ ఉంది, జీ ఉంది. ఏం గుర్తు రావాలి? సీవేజ్ ఈక్వేషన్ గుర్తు రావాలి. సీవేజ్ ఈక్వేషన్ చూడండి. సీవేజ్ తను అడిగేది ఏంటి? మాయిశ్చర్ కంటెంట్ అడుగుతున్నాడు. ఇదేంటి అని అడుగుతున్నాడు. స్మాల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఈ బై జీ. రైట్ నో ఇది 1. ఈ ఎంత 0.925 కదా, 0.925 బై 2.50. నేను దీన్ని ఏం చేస్తా అంటే 0.925 ని 0.93 అని రాస్తా, తర్వాత 1 అని రాస్తా. 1 బై 2.50 ఇంటూ 100 పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి 100 బై 2.50 అండ్ జనరల్ గా ఏం రావాలి? 40 రావాలి. నేను ఈ వాల్యూ పెంచాను కదండి, 0.925 ని కొంచెం ఇంక్రీజ్ చేసా. ఇంక్రీజ్ చేయడం వల్ల 40 వచ్చింది, కానీ ఆన్సర్ ఇంక్రీజ్ లో ఉంటుందా? లేదు, యాక్చువల్గా డిక్రీజ్ గా రావాలి. సో 40 కన్నా కొంచెం డిక్రీజ్డ్ ఆన్సర్ చూడండి. 17 టూ లాంగ్, 27 ఆల్సో టూ లాంగ్, 37 ఎస్ ప్రాబబ్లీ 57 ఎక్కువ ఉంది, కాబట్టి ఆన్సర్ మస్ట్ బి 37%. ఓకేనా? మీరు క్యాలిక్యులేషన్స్ ఇట్లనే చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. మీరు లేదు నేను పర్ఫెక్ట్ అండి, నేను క్లాస్ క్యాలిక్యులేషన్స్ లో పర్ఫెక్ట్ అంటే చేసేసుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే విత్ ఇన్ స్టిపులేటెడ్ ఆఫ్ యువర్ 150 minutes you should cover, you should save some time in such type of questions. Okay, and followed by you should invest this saved time in the long and hectic problems ఉంటాయి కదా, అందులో ఇన్వెస్ట్ చేయాలి. సో మనం నిన్న చేసాం, ఏం చేసాము? సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిజల్ట్స్ గుర్తుపెట్టుకున్నాం. ఫిర్ బి ఎంతో కొంత అయితే కష్టపడాల్సి వస్తుంది కదా, మరి ఇంత ఈజీ అయితే లేదు కదా. సో అలాంటి క్వశ్చన్ లో ఇన్వెస్ట్ చేయాలి మీరు ఈ టైం అనేది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ అ పార్ట్ 1 ఆఫ్ సాయిల్ మాస్ and volume relationships, and please subscribe, like the video if you really like the content. Okay, thank you.